హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు సూజీ రవ్వతో ఆలుగడ్డ వెజిటబుల్స్ మిక్స్డ్ పరాటా తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా 4 మీడియం సైజు ఉల్లగడ్డలను మెత్తగా ఉడికించుకొని పైన పొట్టు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటమన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నూనె కొద్దిగా చల్లారిన తర్వాత 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ హైలో ఉంచుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, ఏ కప్పుతో అయితే నీళ్ళను వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వను వేసుకొని ఉండలు లేకుండా గరిటతో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ పూర్తిగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా వేగాలి. ఈ విధంగా వేగిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని మూతతో క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 2 చిన్న క్యారెట్లను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు స్వీట్ కార్న్ గింజలను వేసుకోవాలి. 1 మీడియం సైజు టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు వేసి మూతతో క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా మెత్తబడితే సరిపోతుందండి. టమాటా మెత్తబడిన తర్వాత మనం ముందుగా ఉడికించి స్మాష్ చేసుకున్న ఉల్లగడ్డ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉల్లగడ్డ మిశ్రమం వెజిటబుల్స్లో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారాన్ని మీరు తినే టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను 1 గుప్పెడు వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది తినడానికి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న స్టఫ్ని దించి పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనం ఏ బౌల్తో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే బౌల్తో 1/2 కప్పు అటుకులను వేసుకొని నీళ్లు వేసి ఒకసారి శుభ్రంగా కడిగి నీటిని వంపేసి మళ్ళీ అటుకులు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అటుకులు నానేంత వరకు పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న రవ్వను మూత ఓపెన్ చేసి చేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా తయారు చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ఉండగా తయారు చేసుకొని చేతిలో ఉంచుకొని రౌండ్గా టిక్కీస్ లాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా తయారు చేసుకోవాలి. మందంగా అంటే మరీ ఎక్కువ మందంగా ఉండాల్సిన అవసరం లేదు.
ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని టిక్కీస్ లాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. టిక్కీస్ పైన ఒక డిజైన్ లాగా ఉండడం కోసం ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల టిక్కీస్ బాగా రోస్ట్ అవుతాయి. చూడడానికి కూడా షేప్ చాలా బాగుంటుంది. చూడండి, అటుకులు అయితే చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు అటుకులలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసి అటుకులను మాత్రం మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్లో వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న స్టఫ్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా తయారు చేసి టిక్కీస్ లాగా తయారు చేసుకోవాలి. టిక్కీస్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం స్టఫ్తో ఈ విధంగా టిక్కీస్ తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా రెడీ చేసిన సూజీ రవ్వ టిక్కీస్ని మనం కట్ చేసిన వైపు కాకుండా మరోవైపు ఆలు టిక్కీస్ని పెట్టుకోవాలి. మరొక సూజీ టిక్కీతో క్లోజ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని టిక్కీస్ని తయారు చేసుకోవాలి. తయారు చేసినవన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ మొత్తానికి నూనెని అప్లై చేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. దోశ ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత ఆలు స్టఫ్తో తయారు చేసిన సూజీ టిక్కీస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. మిగిలిన టిక్కీస్ అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని కావాలనుకుంటే టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదు అలాగే సర్వ్ చేసుకున్న టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా రెసిపీని ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.